ఎక్స్పెక్టేషన్స్ బట్టి వచ్చింది. ఏం నచ్చింది మూవీలో నీకు? అంటే అలాగా వైబ్రేషన్స్ చాలా బాగా పెట్టారు. అంటే బాలయ్య ఎలివేషన్స్ చాలా ఎక్కువ హైప్ లో ఉంటాయి కదా, మరి భయం వేసింది ఎక్కడైనా మీకు? యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయి? బాలయ్య బాబు యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగుంది. అండ్ దీంట్లో కొంచెం భయపడేలాగా దిష్టిలు తీయడం కానీ, దేవుణ్ణి చూపించడం, ప్రెజెంటింగ్ చేయడం ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. నాకైతే ఏం భయం. ఏం నచ్చింది మీకు మూవీలో? అంటే శివుడు కిందకి రావడం పార్ట్ చాలా నచ్చింది. అఖండం చూసావా? సో అది ఇది ఈ రెండిట్లో ఏ మూవీ నచ్చింది మీకు? అక్కడనే 2 నచ్చింది. శివుడు కిందకి రావడం నాకు అది చాలా బాగా నచ్చింది. ఫైట్స్ కూడా బాగుంది, సాంగ్స్ కూడా చాలా బాగుంది. పెట్టిన పద్ధతి బోయపాటి గారికి యాడ్సప్ కొట్టాలి. బాలయ్య బాబుని చూస్తుంటే నాకు ఒక్కటే అనిపించింది, గుడికి వెళ్ళి విభూతి పెట్టుకొని కోడిగుడ్లు పట్టుకొని ఆమ్లెట్ వేసుకొని సినిమా థియేటర్ కి మ్యాచ్ నోస్ బాటిల్ పట్టుకొని వచ్చి శివతాండం ఆడించాలనిపించింది. మామూలు లేదనమాట. చిన్న బాలయ్య మాస్, పెద్ద బాలయ్య భక్తి, 2 బాలయ్యలు కలిపితే అఖండ తాండవం సృష్టించారు. మామూలు లేదన్న మూవీ అయితే. మన 2025లో బాలయ్య బాబు ఈ ఇట్టు కొట్టాడు. సంక్రాంతికి వస్తే మాత్రం ఏ సినిమా మిగలదు. సంక్రాంతికి వస్తే అన్ని సినిమాలకి ఫుల్ టప్పిద్దును. ఇప్పుడు రావడం బట్టి బాలయ్య బాబు మిగతా సినిమాలు బతికిపోయాయని నేను అనుకుంటున్నాను. చాలా బాగుంది. బాలయ్య బాబు గారు అయితే అఖండ తాండవం సృష్టించారు. హైందవ ధర్మం గురించి, మతం గురించి, ప్రతి ఒక్కరి గురించి చెప్పడం నాకైతే ఒక విధంగా చాలా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మామూలు లేదు. ఆయన శుద్ర పూజలు చేసేటప్పుడు వస్తుంది బ్యాక్గ్రౌండ్ స్కోరు. ఆది పినిశెట్టి మామూలుగా ఉండదు అనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటది. ఇంకా సినిమా బాగుందన్నారు, ట్విట్టర్ లో లాగ్ ఉంది, కొన్ని మిక్స్డ్ టాక్ ఉంది, ఏమంటారు? వాళ్ళ గురించి నువ్వు పెట్టి మిక్స్డ్ టాక్ అంటే మిక్స్డ్ టాక్ ఉండదు. చెప్పు, బాలయ్య మీద ఎంత కుట్ర ఉంటుంది చెప్పండి. అందులో చూపెట్టింది మొత్తం ఒక రాజకీయం, ఒక చైనా నుండి మనకు వచ్చే ఒక కరోనా. బాగుందండి, సినిమా బాగుంది. చాలా బాగా నేను బాగా ఎంజాయ్ చేశాను. అంటే మరి పూర్తిగా బాలయ్య బాబు గారి గురించి అని కాకుండా కేవలం ఇది ఓన్లీ ఒక సనాతన ధర్మం, ఒక దేవుడి సినిమా కోసమే అనుకుని రావాలన్నమాట. సో బ్రహ్మాండంగా బాలయ్య బాబు గారు చాలా కష్టపడ్డారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంత గ్రాఫిక్ పెట్టినా జనాలందరూ కనిపెట్టేస్తున్నారు కొన్ని రిమార్క్స్ అన్ని. సో మనం ఎంతవరకు చూడాలో అంతవరకు చూపించి, సో ఒక సనాతన ధర్మం కోసం అసలు అదేంటి అసలు దానికోసం ఏం తెలుసుకోవాలనేది థియేటర్ లో చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే చాలా మంది ఏదో బొట్టు పెట్టడానికి సిగ్గుపడుతున్నారు, ప్రసాదం తినడానికి సిగ్గుపడుతున్నారు, ఒక విభూతి పెట్టుకోవడానికి సిగ్గుపడుతున్నారు కదా. అది ఈ సినిమా చూస్తే మీరేంటి కోల్పోతున్నారు ఏంటనేది మనకు చూపించారనమాట. దేవుడు ప్రత్యక్షంగా దగ్గరకు వచ్చాడు, ఎవరో రూపంలో దేవుడు వస్తాడనేది చూపించారు. మనం ఆకాశానికి అంచు కనిపెట్టగలం కానీ సనాతన ధర్మం ఎక్కడ పుట్టింది, హైందవ ధర్మం ఎక్కడ పుట్టింది అనేది కనిపెట్టడం చాలా కష్టమని చూపించారు అనమాట. బాగుందండి. అంటే పార్ట్ 1కి 2కి కంటిన్యూషన్ బాగా లైన్ చేశారు, డిజైన్ చేశారు. అంటే తల్లి క్యారెక్టరైజేషన్ కానీ, తమ్ముడి క్యారెక్టరైజేషన్ కానీ, చిన్న పాప క్యారెక్టరైజేషన్ కానీ, వాళ్ళు పెద్ద అయ్యాక ఏం చేశారు ఏంటి అనేది క్లియర్ కట్ గా విజువల్ గా మనకి చాలా బ్రహ్మాండంగా చూపించారు. అండ్ హిమాలయాస్ ఆ ఫైట్ సీన్లు కానీ, మీరు చాలా మంది అనుకుంటారు త్రిశూలం ఫైట్లు అదేదని, అలాగే ఉండాలి. అఘోర అనేటోడు అలాగే ఉంటాడు, గుళ్ళోనే ఉంటాడు, శవాల మధ్యనే ఉంటాడు. చాలా క్లియర్ కట్ గా కొన్ని ఎమోషనల్ సీన్లు చాలా బాగా కనెక్ట్ అయిపోతారు. ఒకసారి థియేటర్కి వస్తే ఎక్స్పీరియన్స్ మీరు కూడా చేస్తారనమాట. ఎందుకంటే ఇది ఏదో పబ్లిసిటీ కోసం చెప్పేది కాదు కానీ మనం ఇలాంటి సినిమాలకు రావాలి. ఇది కేవలం బాలయ్య బాబు గారి సినిమా కాదనే చెప్తాను. ఎందుకంటే ఇది ఒక సనాతన ధర్మం సినిమా, దీన్ని మనం గౌరవించాలి అంతే. తమ్మన్ గారు బీజిఎం బాలయ్య బాబు గారు అంటే ఆయన పడుకోడు. ఇంకా ఆ సినిమా రిలీజ్ అయ్యేదాకా ఆయన పడుకోడు. ఆయన ఇంకేదైనా వేరియేషన్స్ ఉంటే కొడదామా, ఇంకా ఏదైనా వెరైటీ బీజిఎం ఉంటే కొడదామని చూస్తారు. ఒక మంత్రం వినపడుతూ ఉంటది సినిమా మొత్తం కూడా. ఒక ఇద్దరు ఉంటారు మంత్రం చదివారు, అంటే మన నరసింహస్వామి మంత్రం. మీరు బాలయ్య బాబు గారు సినిమా రిలీజ్ అయిందంటే ఆయన నరసింహస్వామి గారిని దర్శించుకుంటారు కదా. సో అదే ఇంట్రడక్షన్ నరసింహస్వామి అవతారంలో బాలయ్య బాబు గారు రివ్యూలు అయితే ఎలా ఉంటుందో మీరు థియేటర్ లో చూస్తారు. అసలు బాగుంటది, చాలా బ్రహ్మాండంగా ఉంటది. సో ఆ హైప్ అనేది తగ్గదన్నమాట, లాస్ట్ దాకా తగ్గదు.